ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు కలిసుండకూడదు అని అంటారు కదా! ఎందుకో చూద్దాం. అత్తాకోడళ్ళు కలిసుండకూడదు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని అర్థం. అలాగే ఒక ఇంట్లో నివసించకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఈ అమ్మాయి ఈ మాసంలో పుట్టింట్లో నివసించాలి. అత్తాకోడళ్ళు అవి కాకుండా భార్యాభర్తలకు వియోగం. ఇక్కడ భార్యాభర్తల వియోగం ఎందుకు సూచించారు అంటే మన్మధుడు ఈశ్వరుని చేత దహించబడ్డాడు. ఈశ్వరుడు మిథున రాశికి సంబంధించిన వంటి వాడు. సూర్యభగవానుడు మిథున రాశిలో ఉన్నాడు. ధనుర్రాశి 180 డిగ్రీల రాశికి సంబంధించిన వాడు మన్మధుడు. దుష్ట కామ భావములు ఈశ్వరుడును సంహరిస్తాడు. కనుక మాఘాది పంచకాలాలలో వివాహం అయినటువంటి అమ్మాయికి ఇతర సంస్కారాలన్నీ కూడా పూర్తి చేయబడి గర్భం ధరించే అవకాశాలు రావడంతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్తుంది. దుష్టమైన కామ భావనలు పహరింపబడతాయి. వాతావరణ మార్పులు కనుక ఈ మాసము నూతన పతి పత్ని సమాగమాన్ని ధర్మము నిషేధించింది. దానిని శిష్టులు అంగీకరించారు కనుక అత్తాకోడళ్ళు కలిసి ఉండకూడదని ఆచారంగా చెప్పారు. ఆచారాలన్నీ సంప్రదాయాలన్నీ ధర్మాన్ని ఆరోగ్యాన్ని ప్రకృతికి అనుకూలంగా మనం ఎలా జీవించాలి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించబడతాయి. కనుక ఇది ఆచారం. ఆచారః ప్రభువో ధర్మః.